కనవేమిరా రామ వినవేమిరా అని బతిలాడకుండానే కలలకొచ్చి కల్వరించి పోయిండట శ్రీరామచంద్రుడు. భక్త నీకో ముచ్చట చెప్పాలి నాయన, అయోధ్యలా నా సుట్టంతా రాజకీయం నడుస్తుందయ్యా అని మనసులున్న మాటను లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్కు చెప్పేసిండట. దినాం అయోధ్య గుడిలో పూజ చేసే పూజారికైనా కనిపించిండో లేదో తెలియదు కానీ తేజ్ ప్రతాప్ దగ్గరకు వచ్చి ఎవ్వరికి తెలియని ముచ్చట ఒకటి చెప్పి చిత్రం చేసిండట. బిహారీకా షేర్ లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కు దేవుడొస్తాడా ఏంది? ఏమో నిన్న రాత్రి రాములవారి కలలకొచ్చి ఆయనతోటి ముచ్చట పెట్టిండట. రాముణ్ణి అట్లా చూడంగానే ఉండబట్టలేక అయోధ్య జాతరకు వస్తుండ్రా అని అడిగితే లేదు లేదు జనవరి 22 తారీఖు నాడు ప్రాణప్రతిష్టకైతే వస్తలేను, ఆయల్లా వేరే ఇంకో పని ఉందని చెప్పిండట. అయోధ్యలో ఇప్పుడంతా హిపోక్రసీగా అమ్మేసిందని అసంటి జాగలకు పోవాలంటే మనసొప్పుతలేదని కూడా అన్నాడంట. అయ్యో మరి అంత పెద్ద కార్యం చేస్తుండ్రు కదా, ఓ అడుగు పోయి వస్తే అయిపోవు కదా సామి అని అడిగితే ఇప్పుడు గిట్లనే ఉంటది కథంతా, ఎలక్షన్లు అయిపోయినాక అసలు నన్ను ఎవ్వరు దేకరు, చూస్తుండు జర నువ్వే అని బాధపడుకుంటే చెప్పిండట. ప్రాణప్రతిష్టకు 4 శంకరాచార్యులు కూడా ఓతలేరంటగా. ఇక వాళ్ళకు కూడా తేజ్ ప్రతాప్ కు చెప్పినట్లే రాముల వారి కళలకు పోయి చెప్పిండా. రాముడు అట్లా చెప్పిండు కాబట్టి ఆ 4 శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ కార్యానికి ఓతందుకు వెనక ముందు అవుతుండ్రట. ఏందో ఏమో ఒక దిక్కు అయోధ్య రాముని గుడి ఓపెనింగ్ సెరమనీ పెద్దగా చేస్తుంటే ఇంకో దిక్కు తేజ్ ప్రతాప్ అసోంటోళ్ళు గిట్లా మాట్లాడబట్టే రాముడే డైరెక్ట్ వచ్చి గుళ్ళె కూసుంటాడని ఆయన్ను కళ్ళారా చూసి పోతందుకు భక్తులు రావాలని రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు పిలుపునిస్తే ఈయననేమో రాముడే వస్తలేడు, ఇక మనమేం పోతామని అంటుండు. ఏమో చూడాలి రేపు ఇంకేమైతుందో.